పరిశుద్ధుడైన దేవ, దగల నాయన, కనికరంగల దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాయిచున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, బిడ్డలకు సహాయం చేయండి. ఏదైతే చదువుకుంటున్నారో అయ్యే వచ్చే విధంగా సహాయం చేయండి. కృప చూపించండి. సాల్మన్ రాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభువా. ప్రత్యేకంగా 10వ క్లాస్ పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ రాస్తున్న ఎగ్జామ్స్ కొరకు వాళ్ళకు సిద్ధపాటు కొరకు మంచి జ్ఞానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నాయన సహాయం చేయండి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం దయచేయండి అయ్యా. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక సమస్యలను విడిపించండి, మీరు పోషించండి. మీ కృపా సమృద్ధిని బట్టి దీవించండి. మీ కృపా సమృద్ధిని బట్టి మీరు ఆశ్రయించండి. ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా ఎవరైతే అయ్యా లోటుతో బాధపడుతున్న ఆర్థికమైన లోటుని దూరం చేయండి. పొలాలను దీవించండి, వ్యవసాయకులను దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి, కాపాడండి. ఎండల నుంచి కాపాడండి, గొప్పగా ఆశ్రయించండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరి కొరకు దీవించమని ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె